హలో మిత్రులారా, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందాలి. మనం హిందూ మతాన్ని విశ్వసిస్తే, ఆవును నిస్వార్థంగా సేవిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఒక నమ్మకం. సరే, మనం ఖచ్చితంగా ఆవుకి ఏదైనా తినిపించాలనేది యుగయుగాలుగా జరుగుతోంది. సనాతన ధర్మంలో ఆవును లక్ష్మీ స్వరూపంగా కూడా పరిగణిస్తారు. గోవును సేవించడం ద్వారా కుటుంబం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. గోవును నిస్వార్థంగా సేవించే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. గోవును సేవించని ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఆకస్మికంగా వస్తూ ఉంటాయి. కొంతమంది నగరాలు మరియు మెట్రోలలో నివసిస్తున్నప్పటికీ అక్కడ ఆవుల పెంపకం సాధ్యం కాదు. కాని ఆవులకు ఖచ్చితంగా బ్రెడ్ తినిపిస్తారు. కాని కొన్నిసార్లు ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అప్పుడు ఆవుకు తినిపించకూడని 3 విషయాలు ఏమిటి? ఈరోజు మేము ఈ వీడియోలో మీతో పంచుకుంటాము. అయితే మిత్రులారా, అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఖచ్చితంగా నొక్కుతుంది. ఆవు లోపల అన్ని దేవతలు మరియు దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు. కాబట్టి మీరు ఉదయం చేసిన మొదటి రోటీని ఆవుకు తినిపిస్తే మీరు దేవతలు మరియు దేవతల ఆశీర్వాదం పొందుతారు. ఆవుకు గురువుతో అంటే బృహస్పతితో సంబంధం ఉంది. అందుకే గురువారం రోటీలో చిటికెడు పసుపును ఆవుకి తినిపిస్తే సంతోషం, ఐశ్వర్యం పెరిగి దుష్టగ్రహాలు శాంతిస్తాయి. మీ గ్రహాలన్నీ అశుభమైనవి అని మీకు అనిపిస్తే ప్రతిరోజు మొదటి రోటీని ఆవుకి తినిపించండి. క్రమంగా అన్ని గ్రహాలు శుభప్రదమవుతాయి. కొన్నిసార్లు జీవితంలో ఎక్కువ కాలం ఎటువంటి శుభకార్యాలు జరగవు. అటువంటి పరిస్థితిలో మీరు ఆవుకు రొట్టె తినిపించాలి. ఆవు తలను తాకి మీ కోరిక చెప్పండి, నమస్కరించండి. మీరు దాని పాదాలను తాకితే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మీరు ఆవుకి ఆహారం ఇవ్వాలి. కాని ఆవుకి ఏమీ తినిపించకూడదు. అందరూ ఆవుకు రొట్టెలు తినిపిస్తారని ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు ఈ రోటీ అస్సలు పాతబడి ఉండకూడదు. అంటే ముందు రోజు మిగిలి ఉన్న రోటీని ఈ రోజు ఉదయం తినిపిస్తారు. చాలాసార్లు మీరు రోటీ తయారు చేస్తారు మరియు ఆ రోజు ఆవులు అందుబాటులో లేకుంటే రోటీని పక్కన పెట్టండి. ఆ తర్వాత మరుసటి రోజు ఆవుకు ఆహారం ఇవ్వడం ఆవును అవమానించినట్లు భావిస్తారు. ఆ రొట్టె పాతది అని పిలువబడుతుంది. కాబట్టి ఆవుకు మునుపటి రోజు మిగిలి ఉన్న రొట్టెలను ఎప్పుడూ తినిపించకూడదు. ఆవుకు కుళ్ళిన లేదా చెడిపోయిన వస్తువులను తినిపించవద్దు. అది ఇంట్లో సమస్యలను తెస్తుంది. ఇలా చేస్తే మీ అలవాటు మార్చుకోండి. ప్రతి ఒక్కరూ ఆవులకు పచ్చి మేత తినిపిస్తారు. కాని పచ్చి మేత తినిపించేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. చాలామంది ప్రజలు ఆవులకు పీపల్ ఆకులను తినిపిస్తారు. కాని మీరే పీపల్ ఆకులను తీసి వాటిని తినిపించరు. రెండవది, మీరు కూరగాయలను ఇంటికి తీసుకువస్తే దాని నుండి మంచి వస్తువులను తీసి ఉంచండి. మీరు ఆవుకు మిగిలిపోయిన వాటిని తినిపించకూడదు. ఆవుకి ఏది ఇచ్చినా అది ఖాళీగా ఉంటుంది. కాని కాస్తంత మంచిని కలిపి ఆవుకి తినిపిస్తే మరింత మేలు జరుగుతుంది. ఆవుకు పాలు ఇవ్వకూడదు. మీరు పెరుగు మరియు అన్నం తినిపించవచ్చు. కాని పాలు తాజాగా ఉన్నా లేదా మిగిలిపోయినా ఆవుకి ఆహారం ఇవ్వవద్దు. అప్పుడు ఆవుకు 3 విషయాలు తినిపించకూడదు. ముందుగా, మిగిలిపోయిన రొట్టెని తినిపించవద్దు. మరుసటి రోజు ఆవుకి మిగిలిపోయిన ధాన్యాన్ని తినిపించకూడదు. అన్నం మిగులుతుంది, రొట్టె మిగిలిపోయింది. మీరు వాటికి మేత తినిపిస్తే కుళ్ళిన ఆహారం ఇవ్వవద్దు. మీరు వాటికి ఏదైనా తినిపిస్తే అప్పుడు జోడించండి. దానితో పాటు ఏదైనా మంచిది దానిని కలపండి మరియు ఆవు పాలు కూడా చేయవద్దు. ఈ విషయం అస్సలు తినిపించకండి, లేకపోతే ఇంట్లో పేదరికం వస్తుంది. తల్లి లక్ష్మి మీ ఇంట్లో నివాసం ఆపేస్తుంది. 84 లక్షల జన్మలలో ప్రయాణించిన తరువాత ఆత్మ తన చివరి జన్మగా ఆవు రూపాన్ని తీసుకుంటుంది. గోవు అనేది కోట్లాది జన్మల ఆగమనం. ఇక్కడ ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది మరియు దాని తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. స్నేహితులారా, ఆవుతో సంబంధం ఉన్న చెడు శకునము లేదు. మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో 15 రోజులు ఆవు మరియు దూడను కట్టివేస్తే ఆ స్థలం పవిత్రమవుతుంది. అనేక రాక్షస శక్తులు భూమి నుండి నాశనమవుతాయి.
ఎందుకంటే ఆవు సానుకూల శక్తి యొక్క స్టోర్ హౌస్గా పరిగణించబడుతుంది. ఆవు దారిని అడ్డుకోవడం. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఆవు మీ మార్గాన్ని అడ్డుకుంటే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఒక ఆవు మరియు దూడను కలిసి చూస్తే అది మీ విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆవు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మీ ఇంటి నుండి చాలా సమస్యలు స్వయంచాలకంగా తొలగిపోతాయి మరియు మీరు సుసంపన్నమైన జీవితాన్ని పొందుతారు. మీరు ఆవు దగ్గరికి వెళితే దగ్గు, జలుబు వంటి అంటువ్యాధులు మందులు లేకుండానే స్వయంచాలకంగా నశిస్తాయి. ఒక ఆవు అకస్మాత్తుగా దాని తోకతో మిమ్మల్ని కొట్టినట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మరియు మచ్చల ఆవు అలా చేస్తే అది మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పంచగవ్య అనేక వ్యాధులలో మేలు చేస్తుంది. పంచగవ్యలో ఏం జరిగింది? ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, ఆవు పేడ వంటివి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి రోగాలను నయం చేస్తాయి. పంచగవ్యతో చికిత్స చేయలేని వ్యాధి లేదు. నేటి కాలంలో ప్రజలు తల్లి ఆవును పూజించడం మరియు దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం కంటే దానిని చంపి తినడానికి ఇష్టపడతారు. మీకు చెడుగా అనిపించవచ్చు కాని ఇది నిజం మరియు ఆవుకి రొట్టె ఇవ్వడం ఆనందం మరియు శ్రేయస్సును మాత్రమే కాకుండా ఆశీర్వాదాలను కూడా తెస్తుంది. మీరు ఆవును ఉంచగలిగితే అది మంచి విషయమే, కాని నేటి ఆధునిక యుగంలో బహుశా వారి ఇంట్లో వారి స్వంత నివాస స్థలం లేదు. ఆవును ఉంచడం కొంచెం కష్టం మరియు ఖరీదైనది. అటువంటి పరిస్థితిలో మీరు కనీసం ప్రతిరోజు ఆవుకి రొట్టె ఇవ్వడం ద్వారా ఆనందం మరియు శ్రేయస్సును పొందవచ్చు. మీ ఇంట్లో ఆశీర్వాదాలు కనిపించడం ప్రారంభిస్తాయి. గోవుకు రోటీ తినిపించాలి అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, కాని సమయం మరియు పరిస్థితి కారణంగా అందరూ ఆవుకి సేవ చేయలేరు, కాని కనీసం రోటీ అయినా తినిపించవచ్చు. మలేషియా, లండన్ మొదలైన ప్రాంతాల్లో కూర్చున్న మన సోదరులు మరియు సోదరీమణుల మాదిరిగా వారు తమకు రొట్టెలు కూడా తినలేకపోతే వారికి ఆవు లభించదు. గోవుకు ఎలా సేవ చేయాలి అని అడిగాడు. మీరు ఇలా చేయవచ్చు. మీరు ఆవు పేరుతో డబ్బు విత్డ్రా చేస్తూనే ఉంటారు. ఆపై మీకు కావాలంటే మీరు ఎప్పుడైనా భారతదేశానికి వస్తే మీరు ఆవు ఆశ్రయంలోని ఆవు పేరు మీద డబ్బు విత్డ్రా చేస్తూ ఉండండి మరియు మీరు దానిని విరాళంగా ఇవ్వవచ్చు. ఆవు షెల్టర్లో లేదా మీకు కావాలంటే అక్కడ, కాని పేదవాడికి ఆవు పేరుతో రోటీలు తినిపించండి. ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళండి, ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళండి, ఇతర తెల్ల జంతువుకు ఆహారం ఇవ్వండి. ఇది మీకు కూడా చాలా మంచిది. వారికి కనీసం రొట్టె అయినా తినిపించండి. మన దేశంలో చాలా చోట్ల కనిపించింది ఆవులకు తప్పుడు రొట్టెలు ఇస్తున్నామని చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఇది సరియైనదా తప్పా? మనం మిగిలిపోయిన ఆహారాన్ని ఆవుకి తినిపిస్తాము, అంటే మిగిలి ఉన్న దానిని ఆవుకి అప్పగిస్తాము. కాబట్టి నేను మీకు చెప్తాను. మిత్రులారా, రామాయణ కాలంలో తల్లి ఆవు శాపం పొందింది. దాని కారణంగా ఆమెకు ఈ రోజు ఇలా జరుగుతోంది. ఈ శాపం వల్ల తల్లి గోవులో దేవతామూర్తులు ఉన్నప్పటికీ కల్తీ ఆహారం తినాల్సి వస్తుంది. పాలిథిన్ కూడా తింటారు. అయితే ఇది ఏ విషయంలోనూ సరైనది కాదు. వాల్మీకి రామాయణంలో సీత ద్వారా పిండదానం చేయడం ద్వారా దశరథుని ఆత్మ మోక్షం పొందినట్లు ప్రస్తావన ఉంది. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీత పితృపక్షంలో శ్రాద్ధం చేయడానికి గయాధామానికి చేరుకున్నారని తెలిసిన వారికి తెలుసు. రామ్ మరియు లక్ష్మణ్ శ్రాద్ధం చేయడానికి అవసరమైన సామాగ్రిని సేకరించడానికి అక్కడికి వెళ్లారు, కాని సామగ్రితో తిరిగి రాలేదు. ఇక్కడ మధ్యాహ్నం మరియు పిండ్దాన్ సమయం గడిచిపోతోంది. తల్లి సీత భయపడటం ప్రారంభించింది. అప్పుడు దశరథ్ ఆత్మ పిండ్దాన్ కోరింది. ఇప్పుడు సీతాజీ ఒంటరిగా, గయాజీ ముందు ఫల్గు నదిలో కష్టాల్లో ఉంది. అతను ఫల్గు నదితో పాటు ఇసుక బంతిని తయారుచేసి మర్రి చెట్టు, కేతకి పుష్పాలు మరియు ఆవును సాక్షులుగా తీసుకొని తన మామగారైన దశరథ రాజు కోసం పిండదాంచేశాడు. రాముడు మరియు లక్ష్మణుడు కొంత సమయం తర్వాత తిరిగి వచ్చినప్పుడు సమయం గడిచే కొద్దీ పిండ్దాన్ చేశామని చెప్పారు. మెటీరియల్ లేకుండా పిండ్దాన్ ఎలా జరుగుతుంది? రామ్జీ తల్లి సీత నుండి రుజువు అడిగాడు. అప్పుడు తల్లి సీత ఫల్గునది ఇసుక, కేతకి పువ్వులు, ఆవు మరియు మర్రి చెట్టు నేను చేసిన గోవు శ్రాద్ధ కర్మకు సాక్ష్యమిస్తుందని చెప్పింది. ఇంతలో ఫాల్గునది
ఆవు మరియు కేతకి పుష్పాలు 3 దీనిని ఖండించాయి. సీతమాత అబద్ధం చెబుతోందని అన్నారు. ఏ చెట్టు మాత్రమే సరైనది చెప్పింది. అప్పుడు సీతాజీ దశరథుడిని ధ్యానించి సాక్ష్యం చెప్పమని కోరింది. దశరథ్ జీ తల్లి సీత ప్రార్థనను అంగీకరించి ప్రకటించాడు మరియు సమయానికి సీత నాకు పిండ్దాన్ ఇచ్చింది. దీనితో రాముడు శాంతించాడు. కాని 3 సాక్షులు అబద్ధం చెప్పడంతో సీత వారిపై కోపంగా మరియు వారిని శపించింది. అతను ఫల్గు నదితో, వెళ్ళు, నీ పేరు నదిగా మాత్రమే మిగిలిపోతుంది, కాని నీలో ఎప్పుడూ నీరు ఉండదు, అందుకే ఫల్గు నది గయలో ఈనాటికీ సంతోషంగా ఉందని మీకు కూడా తెలుసు. ఆవును పూజించిన ప్రజల మాయమాటలు తింటుందని శపించింది. మరియు ఆ కేతకి పుష్పాన్ని పూజలో సమర్పించకూడదని శపించాడు. మర్రి చెట్టుకు ఆయురారోగ్యాలు కలుగుతాయని, ఇతరులకు నీడనిస్తానని, భక్త స్త్రీలు నిన్ను స్మరించుకుని తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తారని సీతమాత ఆశీర్వదించింది. నేటికి ఆవులు గడ్డి తినాల్సి రావడానికి ఇదే కారణం. కేతకి పుష్పాన్ని పూజించడం నిషేధించబడింది. ఫల్గు నది ఒడ్డున నీరు లేదు, సీతాకుండ్లో నీరు లేనప్పుడు ఇసుక లేదా ఇసుకలో మాత్రమే పిండ్దాన్ చేస్తారు. మిత్రులారా, గ్రంథాల ప్రకారం అన్ని దేవతలు మరియు దేవతలు తల్లి గోవులో నివసిస్తారు. ఇది 33 కోట్ల మంది దేవతలు మరియు పూర్వీకుల నివాసం. మీరు కూడా ఏ గుడికి వెళ్లలేకపోయినా, పూజలు చేయలేకపోయినా, గ్రహదోషం పోగొట్టుకోలేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఆవుకి రోటీ తినిపించాలి. మొదటి రొట్టె ఆవు నుండి వస్తుందని ఎప్పుడు చెబుతారు. మీరు కూడా వికసిస్తే మీరు ప్రపంచంలోని అన్ని ఆనందాలను పొందవచ్చు. వంటగదిలో మొదటి రొట్టె ఆవుకు ఇవ్వాలని మీరు తరచుగా వినే ఉంటారు. ప్రతిరోజు ఆవుకి రోటీ ఇవ్వడం వల్ల మీ జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. ఉడుకుతున్నప్పుడు ఎల్లప్పుడూ ముందుగా ఆవు నుండి ఒక రోటీని తీసివేయండి. దీని తర్వాత మాత్రమే మీరు మిగిలిన కుటుంబ సభ్యుల కోసం రోటీలు నేర్చుకోవాలి. ఆవుకు ఇచ్చే రోటీలో కొద్దిగా పసుపును జోడించడానికి ప్రయత్నించాలి. ఇది ఆవుకు రోటీని తినిపించడం వల్ల అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. గురువారమైతే ఒక రొట్టె పిండి తీసుకోండి. జల్లెడ పిండితో ఒక చిన్న బంతిని తయారుచేసి దానికి పసుపు వేసి ఆవుకు తినిపించండి. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు సంపదలు ఉంటాయి. జీవితంలో ఏది సాధించాలనుకున్నా వెంటనే సాధించేలా చూస్తారు. ఉప్పు కోసం ఒక పరిష్కారం చెబుతాను. ఉప్పు అంటే ఏమిటి? ఉప్పు లేకుండా ప్రతి రుచి అసంపూర్ణంగా ఉంటుంది మరియు అదే సమయంలో ఉప్పు లేకపోతే జీవితం స్వతంత్రంగా మారుతుంది. మనం ఆహారంలో ఉప్పును ఎంత ముఖ్యమైనదిగా పరిగణిస్తామో, జ్యోతిషశాస్త్రంలో ఉప్పు కూడా అంతే ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఈ రుణ వస్తువుగా పరిగణించబడుతుంది. ఒకరి ఉప్పు తిని అప్పుల పాలవడం అంటే ఏమిటి? ఉప్పు రుణం తీర్చుకోవలసి ఉంటుందని మీరు తప్పక విన్నారు. కాబట్టి మీరు జీవితాన్ని సులభతరం మరియు సరళంగా మార్చుకోవాలనుకుంటే ఈ రోజు మనం ఉప్పు యొక్క సాధారణ ఉపయోగాన్ని మీకు తెలియజేస్తాము. మీరు ఎన్ని సానుకూల ఫలితాలను పొందుతారో మీరు చూస్తారు మరియు ఇది చాలా సులభం కాబట్టి మీరు దానికోసం అదనపు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు మొదట ఇంట్లో తయారుచేసిన రోటిని తీసుకోవాలి మరియు దానిపై కొద్దిగా ఉప్పు వేయాలి. ఇప్పుడు మీరు ఏ ఉప్పును ఉంచాలని అడుగుతారు. అప్పుడు సాదా ఉప్పు, చౌకైన ఉప్పు ఏది ఉంటే అది ఉంచడం ఉత్తమం. ఉంచుకోదు, తెల్ల ఉప్పు మాత్రమే ఉంచుకోవాలి. కాబట్టి మీరు ఉప్పును తెల్ల ఉప్పు మాత్రమే ఉంచాలనుకుంటే ఉప్పును ఉంచండి. ఆపై మీరు ఈ రోటిని కపిల ఆవుకి ఇవ్వాలి. మీరు కపిలావు అంటే తెల్ల రంగు ఆవుకి ఆహారం ఇవ్వాలి. మీకు కపిల అంటే తెల్లని ఆవు రాకపోతే మీరు ఈ రోటిని ఏ ఆవుకైనా తినిపించవచ్చు. అయితే అలాంటి ఆవు కనిపిస్తే ముందుగా తెల్ల ఆవుకి ఆహారం పెట్టాలి. మిత్రులారా, ఈ పరిష్కారం మీ సమస్యలన్నింటినీ వాటి మూలాల నుండి తొలగిస్తుంది. మీ ఇంట్లో ఏవైనా పెద్ద గొడవలు వచ్చినా, కుటుంబ కలహాలు ఉన్నా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. డబ్బు లేకపోవడం, పిల్లల చదువులు లేదా కెరీర్లో విజయం సాధించడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆవుకి రొట్టెలు ఇస్తున్నప్పుడు మనం రొట్టెలు తినిపిస్తాము లేదా మేము గొప్ప దాతలమని మీ మనస్సులో కొంత అనుభూతిని కలిగి ఉండండి. లేకపోతే ఈ పరిస్థితిలో పుణ్య ఫలాలు పొందడం సంచిత స్థితిని ఇస్తుంది. క్రమం తప్పకుండా ఆశీర్వాదం కాకుండా ఆవుకు రోటిని తినిపించడం ద్వారా
మీ సంపద రోజురోజుకు పెరగడం ప్రారంభమవుతుంది మరియు మీ ఇంట్లో గ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని ప్రయత్నించాలి. ఏ రోజైనా చేయండి. ఇది సావన్ పవిత్ర మాసమైతే ప్రతిరోజు శుభప్రదమే. మీకు కావలసిన రోజు నుండి మీరు దీన్ని చేయవచ్చు. ఈ రెమెడీ చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత పూర్తిగా తొలగిపోతుందని మీరు చూస్తారు, కాబట్టి మీరు తప్పక ఈ రెమెడీని ప్రయత్నించాలి. నేటికి అంతే. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చితే వీడియో మీకు నచ్చుతుంది. దయచేసి దీన్ని మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి, తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.